పదమాపదమ భాగ్యశాలి. ఒకానొకప్పుడు కమల అనే ఆత్మ ఉండేది. ఆమె ఈ కలియుగ ప్రపంచంలో నివసిస్తూ ఉండేది. అక్కడ అంతా గందరగోళంగా అశాంతిగా ఉండేది. తన చుట్టూ ఎన్ని ఉన్నా తనలో ఏదో వెలితిగా అనిపించేది. నిజమైన అదృష్టమంటే ఏమిటి అని ఆమె ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు ఆమెకు పరమాత్మ శివబాబా గురించి తెలిసింది. ఆయన ఆత్మలందరికీ తండ్రి అని, ఒక దివ్యమైన జ్యోతి స్వరూపుడని ఆమె తెలుసుకుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ప్రేమగల తండ్రిలా ఆయన స్వరం తన మనసులో మెల్లగా వినిపించడం ప్రారంభించింది. శివబాబా ఆమెతో ఇలా అన్నారు, బిడ్డా, నిజమైన అదృష్టం నీ దగ్గర ఉన్న వస్తువులలో కాదు, నువ్వు ఎలా తయారవుతావు అన్నదానిలో ఉంది. నువ్వు పదమాపదమ భాగ్యశాలివి కాగలవు, అంటే కోటానుకోట్ల రెట్లు అదృష్టవంతురాలివి. బాబా కొనసాగించారు, తామర పువ్వును చూడు. అది బురదలో పుట్టినా దాని అంటకుండా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది. అలాగే నువ్వు ఈ ప్రపంచంలో జీవిస్తూ నీ మనసును, ఆలోచనలను స్వచ్ఛంగా, అతీతంగా ఉంచుకోవాలి. నువ్వు చేసే ప్రతి శ్రేష్టమైన సంకల్పం, పలికే ప్రతి ప్రేమగల మాట, చేసే ప్రతి నిస్వార్థ సేవ ఒక ఆధ్యాత్మిక పద్మాన్ని సంపాదించడం లాంటిది. ఇదే నీ నిజమైన సంపాదన అని బాబా వివరించారు. కమల తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతిరోజూ ఉదయాన్నే శివబాబాను స్మరించుకుంటూ తన మనసును శాంతియుతమైన, సానుకూల ఆలోచనలతో నింపుకుంది. ఆమె అందరిలోనూ మంచిని చూడటం ప్రారంభించింది. బాబా చెప్పారు, నువ్వు ఇప్పుడు సంపాదించే ఈ అదృష్టం ఈ జన్మకోసం మాత్రమే కాదు, నీ భవిష్యత్ జన్మల కోసం. నీ చిన్న చిన్న పుణ్యకార్యాలు భవిష్యత్తులోని స్వర్గ ప్రపంచంలో నీకోసం ఒక అపారమైన ఖజానాను నిర్మిస్తున్నాయి. సంవత్సరాలు గడిచాయి. కమల జీవితం శాంతితో, సంతృప్తితో నిండిపోయింది. ఆమె తన స్వచ్ఛమైన సంకల్పాలు, సేవల ద్వారా లక్షలాది, కోట్లాది ఆధ్యాత్మిక పద్మాలను సేకరించింది. ఈ జన్మలో తన ప్రయాణం ముగిసినప్పుడు ఆమె ఆత్మ మరుజన్మ తీసుకుంది. ఆమె సత్యయుగంలో, అంటే స్వర్గంలో కళ్ళు తెరిచింది. అక్కడ దుఃఖానికి తావే లేదు, అందరూ దేవతలే. ఆమె ఇప్పుడు నిజమైన పదమాపదమ భాగ్యశాలి. తన గత జన్మలోని ప్రతి సంకల్పం, ప్రతి కర్మ ఈ దివ్యమైన భవిష్యత్తుకు పునాది వేసింది. పరమాత్మతో సంబంధం పెట్టుకోవడం యొక్క నిజమైన ఫలమిదే.